తెలంగాణ చరిత్ర ఉద్యమంలో భాగంగా కమిటీలు నేర్చుకుంటున్నాం గదా! ఇది పార్ట్ 3 12వ కమిటీ. కుమార్ లలిత్ కమిటీ 1969. ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల వివరాలు తెలంగాణ మిగులు నిధులు పరిశీలనకై కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం 1969 జనవరి 23న కుమార్ లలిత్ కమిటీని నియమించింది. ఎందుకంటే మిగులు నిధులని పరిశీలించుటకు, ఇది గుర్తుపెట్టుకోండి. కుమార్ లలిత్ కమిటీ మిగులు నిధులు పరిశీలించుటకు ఎవరు నియమించారంటే అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? అప్పటి ప్రభుత్వం కాసు బ్రహ్మానంద రెడ్డి నియమించింది. నివేదిక 1969 మిగులు నిధులు 34.10 కోట్లని ఈ కమిటీ పేర్కొన్నది. నెక్స్ట్ జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ 1969 ఉద్యమంలో భాగంగా ఈ కమిటీలన్నీ కూడా ఇప్పుడు వచ్చేటి. అష్టసూత్ర పథకంలో ప్రకటించిన మేరకు తెలంగాణ మిగులు నిధులను లెక్కించుటకు 1969 ఏప్రిల్ 22న ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కమిటీల యొక్క డేట్స్, అవి ఎందుకు నియమించారు, ఎవరు నియమించారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. మిగులు నిధులను లెక్కించుటకు 1969 ఏప్రిల్ 22న కమిటీని ఏర్పాటు చేశారు. నివేదిక 1956-1968 మధ్యకాలంలో తెలంగాణ మిగులు నిధులు 28.30 కోట్లని ఈ కమిటీ పేర్కొన్నది. నెక్స్ట్ వాంచు కమిటీ 1969. ఇది కూడా 1969 మూమెంట్లో భాగంగానే వచ్చిన కమిటీ. 1969లో తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేసి ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి, రాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయడానికి వాంచు అధ్యక్షతన ఒక న్యాయ నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ అధ్యక్షులు ఎవరు అని గతంలో ప్రీవియస్ బిట్స్లలో అడిగాడు. కెఎన్ వాంచు. నెక్స్ట్ సభ్యులు ఎంసి సెతల్వాడ్, నిరండే. నెక్స్ట్ నివేదిక ఏమిచ్చిందంటే ఈ కమిటీ తన నివేదికలో ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి వీలు లేదని, రాజ్యాంగ సవరణ కూడా అవకాశం లేదని పేర్కొన్నది. నెక్స్ట్ 15వ క్వశ్చన్ కమిటీ థార్కుండే కమిటీ. ఇది 1977. 1969లో అయిపోయినాయి. ఇప్పుడు 1977. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరపడానికి 1977 ఏప్రిల్లో థార్కుండే కమిటీని నియమించారు. 1977 జూలైలో బూటకపు ఎన్కౌంటర్పై విచారణ జరుపుటకు భార్గవ కమిషన్ను కూడా నియమించారు. ఇది ఇంపార్టెంట్. బూటకపు ఎన్కౌంటర్లపై